మందల భాస్కర్ ఏ పార్టీలో ఉన్నాడు ఇప్పుడు? మందల భాస్కర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. పార్టీలో ఉంటూ రేవంత్ రెడ్డి కబడ్దార్ అనే మాటలు ఎందుకు వచ్చినాయి? ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో ఒకే సామాజిక వర్గానికి మద్దతు పలకడం అనేటువంటిది సరి అయింది కాదని తెలంగాణలో ఉన్నటువంటి మా మాల సంఘాలు మీరు నిరసన వ్యక్తం చేసినాం అని చెప్తున్నారు, కానీ అక్కడ అసెంబ్లీ ముట్టడించిర్రు, రేవంత్ రెడ్డి కబడ్దార్ అనే నినాదాలు వినపడ్డాయి గట్టిగా. రేవంత్ అన్న గారు ఒకే సామాజిక వర్గానికి వత్తాసు పలకకుండా ఈ యొక్క అది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును యుద్ధ ప్రాతిపదికన అసెంబ్లీలో మాట్లాడుతూ మేము ఇంప్లిమెంట్ చేస్తాం అనేటువంటి విధానాన్ని యావత్ తెలంగాణలో ఉన్న మాలలంతా కూడా. మందల భాస్కర్ అసలు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్నాడా, వ్యతిరేకమా, ఎట్లా? మేము రిజర్వేషన్లను ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, లోక్సభ ఎన్నికల్లో కావచ్చు, పదవుల విషయంలో కావచ్చు, మాలలకి అన్యాయం జరిగిందని అనుకుంటున్నారా మీరు? మాల సామాజిక వర్గానికి గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్లో వివేక్ వెంకటస్వామి, మందాల భాస్కర్, లేకపోతే రేంజర్ల రాజేష్ ఇట్లాంటి యువకులను ముందు పెట్టి మంత్రి పదవి కోసమే ఈ ఇష్యూ తెర మీదకి తీసుకొస్తున్నాడు. రేవంత్ రెడ్డి ముందు పెద్ద ఎత్తున డిమాండ్లు పెడుతున్నాడు. నేనైనా, రాజేష్ అయినా, ఇంకా దిగంబర్ అయినా, ఇంకా మా సంఘాలైనా వివేకన్నకు మంత్రి పదవి ఇస్తానని చెప్పే వాళ్ళు పార్టీలోకి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. వివేక్ వెంకటస్వామి దగ్గర కోట్ల రూపాయలు తీసుకున్నారా లేదా? జైలు జీవితం గడిపి లాఠీ చార్జీలు తీసుకొని తలలు పగలగొట్టుకొని. నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో మాలా వర్సెస్ మాదిగ ఈ పంచాయతీ గత కొన్ని రోజుల నుంచి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. మందాకృష్ణ మాదిగ లాంటి వాళ్ళేమో ఎస్సీ వర్గీకరణ, ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ జరుగుతుంది, ఎవడు అడ్డం పడ్డా ఇది ఆగదని చెప్పి మందాకృష్ణ మాదిగ లాంటి వాళ్ళు అంటున్నారు. మాల సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులేమో ఎస్సీ వర్గీకరణ చేయాలి, కానీ రాజ్యాంగబద్ధమైన ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి మాల సంఘాలు, దానికి సంబంధించిన నాయకులు మాట్లాడుతున్నారు. సో ఈ చర్చ పెద్ద ఎత్తున పొలిటికల్గా ఒక లైన్ తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని చాలామంది మాట్లాడుకుంటారు. మాట్లాడదాం, డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. నాతో పాటు మాల సంఘాల జేఏసీ నాయకుడు, ఉస్మానియా యూనివర్సిటీ గతంలో కీలకంగా ఉన్నటువంటి ఉద్యమంలో, మలిదశ ఉద్యమంలో చాలా కీలకంగా ఉన్నటువంటి మందాల భాస్కర్ ఉన్నారు నాతో పాటు. నమస్తే భాస్కర్ గారు. నమస్తే భార్గవ్. ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు చాలా ప్రశ్నలు ఇక్కడ మీ ముందు పెట్టబోతున్నా. నేను అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారని నేను అనుకుంటున్నా. తప్పకుండా అనుకోవచ్చా? ఎస్, తప్పకుండా. మీరు అడిగే ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వడానికి సిద్ధమే వచ్చిన. ఓకే. మొదటి ప్రశ్న, అసలు మందాల భాస్కర్ ఏ పార్టీలో ఉన్నాడు ఇప్పుడు? మందాల భాస్కర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. మందాల భాస్కర్ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకమైన నాయకుడిగా ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రం రావాలి, తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలా, తెలంగాణను అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలనేటువంటి విషయంలో మేమందరం అప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ రాష్ట్రం రావాలి, తెలంగాణలో వనరుల పంపిణీ కూడా జరగాలి అనేటువంటి ఆలోచనతో ఉన్న వాళ్ళం. తెలంగాణ రాష్ట్రాన్ని విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగంలో దేశంలోనే ఒక ప్రత్యేక రాష్ట్రంగా అభివృద్ధి చెందే విధంగా మనం మద్దతు ఇవ్వాలి, సపోర్ట్ చేయాలి అనేటువంటి ఆలోచనతో ఉండి 100 కేసులు పెట్టుకొని జైలు జీవితాన్ని గడిపి తెలంగాణ రాష్ట్రాన్ని తేవడంలో ఆ ఉద్యమ నాయకుడిగా ఉన్నందుకు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. రైట్. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో అసెంబ్లీకి ముట్టడిచ్చిన మాల నాయకుల్లో మందాల భాస్కర్ చాలా క్లియర్ కట్గా కీలకంగా ఉన్నాడు. ఎస్. పార్టీలో ఉంటూ రేవంత్ రెడ్డి కబడ్దార్ అనే మాటలు ఎందుకు వచ్చినాయి? మేము రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి రూపంలోనే, ఎందుకంటే పార్టీలో ఉన్నటువంటి నాయకులుగా పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో ఒకే సామాజిక వర్గానికి మద్దతు పలకడం అనేటువంటిది సరి అయింది కాదని తెలంగాణలో ఉన్నటువంటి మా మాల సంఘాలు, మాల విద్యార్థి యువకులంతా కూడా మాతో రావడం, ముఖ్యంగా మేము అసెంబ్లీ ముట్టడి పిలుపునివ్వడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే మాల సామాజిక వర్గం ఏ సామాజిక వర్గానికి వ్యతిరేకం కాదు. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ అన్న గారు ఒక సామాజిక వర్గానికి వత్తాసు పలకద్దు, మాలల సింహగర్జనకు మేము ఆహ్వానిస్తే మా మీటింగు అన్న రాలేదు, కానీ మాదిగల బిజినెస్ మీటింగ్కి వెళ్ళారు, వెళ్ళి వారు అక్కడ మాట్లాడినటువంటి తీరు మీకు న్యాయం చేస్తాం, మీకు అన్యాయం చేయం, మీకు అన్ని రకాలుగా మేము సపోర్ట్ చేస్తామనే విధంగా మాట్లాడాన్ని యావత్ తెలంగాణలో ఉన్నటువంటి మాలలంతా కూడా
30 లక్షలకు ఉన్నటువంటి మాల సామాజిక వర్గం చాలా బాధతృప్త ఉదయంతో బాధపడ్డది. మీరు నిరసన వ్యక్తం చేసినాం అని చెప్తున్నారు కానీ అక్కడ అసెంబ్లీ ముట్టడించిర్రు, రేవంత్ రెడ్డి ఖబర్దార్ అనే నినాదాలు వినపడ్డాయి గట్టిగా. భార్గవ్ గారు ఒకటి ఏంటంటే మాల సంఘాలు దాదాపు 20 మాల సంఘాలు ఉన్నాయి. అందులో విద్యార్థి సంఘాలు ఉన్నాయి, యువజన సంఘాలు ఉన్నాయి, అంబేద్కర్ ఆలోచనతో పనిచేస్తున్నటువంటి సంఘాలు ఉన్నాయి. వాళ్ళందరూ మాట్లాడి ఉండొచ్చు. వాళ్ళు మాట్లాడడం అనేది సహజంగా ఉంటుంది. రేవంత్ అన్న గారు ఒకే సామాజిక వర్గానికి వత్తాసు పలకకుండా ఈ యొక్క అది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును యుద్ధ ప్రాతిపదికన అసెంబ్లీలో మాట్లాడుతూ మేము ఇంప్లిమెంట్ చేస్తాం అనేటువంటి విధానాన్ని యావత్ తెలంగాణలో ఉన్న మాలలంతా కూడా ఆ విధంగా చేయొద్దు. ఎందుకంటే 2004లో సుప్రీంకోర్టు ఈ యొక్క లెక్కలు సరిగా లేవు, చంద్రబాబు నాయుడు 2 మాలా మాదిగలను విడదీయడానికే ఈ వర్గీకరణ చేశారని, ఇది సరి అయింది కాదని సుప్రీంకోర్టు కొట్టివేసింది. కొట్టివేసినటువంటి అది పార్లమెంటులో చట్టం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ భార్గవ్ గారు సీరియస్గా మనం అబ్జర్వ్ చేస్తే దళితుల యొక్క పౌరసత్వానికి సంబంధించింది కానీ, దళితుల రిజర్వేషన్లకు సంబంధించి కానీ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ దాదాపుగా 1267 కులాలను ఒక షెడ్యూల్లో చేర్చారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు 59 కులాలు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో 63 కులాలు ఉన్నాయి. ఆ 63 అంటరాని కులాలను ఒక గ్రూప్లో చేర్చి వీళ్ళకు విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగంలో వీళ్ళకు అవకాశాలు కల్పించాలనే ఆలోచనతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టారు. ఆయనకు తెలుసు రాజకీయ పార్టీలు ఇందులోకి ఇన్వాల్వ్ అయ్యి ఈ యొక్క దళితుల మధ్యన విభజన రేఖ తీసుకొస్తాయి, వీళ్ళ మధ్యన అనైక్యతను తీసుకొస్తాయి, వీళ్ళని విడదీస్తాయి అనే ఆలోచనతో ఒక కులాన్ని చేర్చాలన్నా, ఒక కులాన్ని తొలగించాలన్నా పార్లమెంటులో 2/3 మెజారిటీతో నేషనల్ ఎస్సీ కమిషన్ అప్రూవల్తో ఇది జరగాలే. 341 క్లాసును మార్చకుండా విడతీయద్దు అని భారత్ దళితుల పౌరసత్వాన్ని రాష్ట్రాలకు కానీ స్థానిక సంస్థలకు కానీ ఇవ్వద్దనేటువంటిది భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క అభిప్రాయం. దీన్ని ఆ కులాలలో ఉన్నటువంటి వాళ్ళకి రిజర్వేషన్ పంపిణీలో ఇప్పుడు రెండు మాలమాదిగ గురించి చర్చ జరుగుతున్నాయి. మరి మిగతా 57 కులాలకు అసలు ఉపకులాల గురించి ఎవరు మాట్లాడాలి? అందుకే ఈ దళిత వర్గాల్లో ఈ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లు అందరికీ పంపిణీ అనేటువంటిది జరగదు. కాబట్టి ఇప్పుడు మందాల భాస్కర్ అసలు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్నాడా, వ్యతిరేకమా? ఎట్లా? మేము రిజర్వేషన్లను పంచుకోవడానికి వ్యతిరేకం కాదు. అది రాజ్యాంగబద్ధంగా ఏ ఏ రాష్ట్రాల డిమాండ్ ఉందో ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఎలా వచ్చింది? ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు మందకృష్ణ గారితో ఈడ పెరేడ్ గ్రౌండ్లో మీటింగ్ పెట్టించి వాళ్ళకు అన్ని ఫెసిలిటీస్ కల్పించి, ఎప్పుడు జరిగింది ఇది? ఈడ పెట్టించిన తర్వాత ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టు న్యాయమూర్తితోటి ఆ యొక్క తీర్పుని ఇప్పించాడు. మందకృష్ణ గారు అన్నారు, అంటే మోడీ చెప్తే మందకృష్ణ గారు చాలా ప్రెస్ మీట్లలో నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభావంతో నరేంద్ర మోడీ గారు చెప్పడం వల్లనే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందని ఆయన చెప్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పును తప్పుపడుతున్నారా మీరు? సుప్రీంకోర్టు తీర్పు మందకృష్ణ గారే అన్నారు అంటున్నాను. ఆయన అన్నాడా? నరేంద్ర మోడీ ఇన్ఫ్లుయెన్స్ తోటి నరేంద్ర మోడీ గారు సహకరించడం వల్ల సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందని అన్నారు. ఇదే మందకృష్ణ గారు సుప్రీంకోర్టు తీర్పు 2004లో సుప్రీంకోర్టు తప్పు జడ్జిమెంట్ ఇస్తుంది, సుప్రీంకోర్టు మాదిగలకు వ్యతిరేకమని నేను సుప్రీంకోర్టును తిట్టినటువంటి సందర్భాలను గుర్తు చేస్తూ ఉన్నాను. అందుకే మాల సామాజిక వర్గంగా అంబేద్కర్ మన ఆలోచనతో పనిచేస్తున్నటువంటి వాళ్ళుగా మా దళిత వర్గాలని ఈరోజు 59 కులాలని 58 కులాలని చైతన్యం చేయడంలో వాళ్ళకు హక్కుల విషయంలో కావచ్చు, వాళ్ళకు అవకాశ విషయంలో కావచ్చు ముందుండి పోరాటం చేసి త్యాగం చేసిన చరిత్ర మాలలకు ఉంది. ఈ 30 సంవత్సరాల చరిత్ర చూడండి. ఏ రోజు కూడా మాల సామాజిక వర్గం మాదిగ సామాజిక వర్గానికి విద్యా అవకాశాలు వచ్చినా, ఉపాధి అవకాశాలు వచ్చినా, రాజకీయంగా పదవులు వచ్చినా ఎప్పుడు కూడా మేము మాట్లాడలేదు. మాలలని మనువాదులని దోచుకునే వాళ్ళుగా, వాళ్ళను సైకోలుగా, వన్ సైడ్ లవ్ అని, రకరకాల చావు దప్పు కొడతామని ఇటువంటి మాటలు ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, లోక్సభ ఎన్నికల్లో కావచ్చు, పదవుల విషయంలో కావచ్చు మాలలకి అన్యాయం జరిగిందని అనుకుంటున్నారా మీరు? మాల సామాజిక వర్గానికి గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్లో మాలల కన్నా మాదిగలకి స్థానిక సంస్థల నుంచి వార్డు మెంబర్ నుంచి కూడా పార్లమెంటు సభ్యుడు వరకు, ఎమ్మెల్యేలు కావచ్చు, స్థానిక సంస్థలు ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, జడ్పీ చైర్మన్లు కావచ్చు,
ఈ పదవులలో మాదిగ సామాజిక వర్గానికి ఎక్కువ ఇచ్చారు. ఇప్పుడు వివేక్ కుటుంబం తీసుకున్న ఉదాహరణకి, వివేక్ ఎమ్మెల్యే, వాళ్ళ సోదరుడు బ్రదరు ఎమ్మెల్యే, కొడుకు ఎంపీ. సో ఒకటే కుటుంబంలో చాలా క్రియాశీలకమైన పదవులు ఉన్నాయి. మాలలు వెనుకబడ్డారు అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. కీలకమైన పదవుల్లో మీరే మీరు కనిపిస్తున్నారు. ఒకటండి భార్గవ్ గారు, ఇప్పుడు దామోదర్ రాజనరసింహ గారి వాళ్ళ నాన్న కూడా మంత్రిగా చేశారు. వెంకటస్వామి గారు ఇక్కడ ఒక కార్మిక నాయకుడిగా కొన్ని లక్షల మందికి ఉద్యోగ కల్పన చేసిన వ్యక్తిగా, మన ఇల్లు కట్టించినటువంటి వ్యక్తిగా ఆయనకు వచ్చిన నేపథ్యం. కాంగ్రెస్ పార్టీలో ఎట్లా ఉంటుందంటే వారసత్వంగా ఉన్నమాట వాస్తవమే. ఈరోజు చంద్రబాబు నాయుడు ఉన్నాడు అనుకోండి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, లోకేష్ గారు మంత్రి, వాళ్ళ ఇంకో వాళ్ళుడు ఎంపీ, వాళ్ళ బామ్మరిది ఎమ్మెల్యే. ఒక కుటుంబంలో ఒక పార్టీ, ప్రాంతీయ పార్టీ పెట్టుకొని నడుపుతున్నటువంటి వాళ్ళ గురించి మాట్లాడతలేం. కానీ వితిన్ ద మందకృష్ణ గారు మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు, అటు బట్టి ఫ్యామిలీ ఉంది, ఇటు మన గడ్డం ఫ్యామిలీ ఉంది అని అంటే ఆ పార్టీకి వాళ్ళ అవసరం ఉంది కాబట్టే ఆ పార్టీలో ఉన్న నాయకత్వం పిలిచింది కదా వాళ్ళని. నేను అదే అన్యాయం ఎక్కడ జరిగింది అంటున్నా. మాలలకి Yes, చాలా అంటే కీలకమైన పదవుల్లో ఉన్నారు. కొంతమంది ఆ మాల సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులకు వచ్చినంత మాత్రాన వాళ్ళ అవసరంతో, వాళ్ళ పార్టీ అవసరంతో తీసుకుంది. కానీ నిజంగా మాల సామాజిక వర్గం మీకు తెలియాల్సింది భార్గవ్ గారు, లెక్కల ప్రకారం తీసుకున్న మాల సామాజిక వర్గం విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో తెలంగాణలో మాదిగల కన్నా మాలలు వెనుకబడ్డరు. ఇవన్నీ లెక్కలు తీస్తున్నాం. ఈరోజు సోషల్ వెల్ఫేర్లో తీసుకోండి, 4 లక్షల మంది మాదిగ పిల్లలుంటే 1 లక్ష మంది మాలలే ఉన్నారు. కార్పొరేషన్ బెనిఫిట్స్ తీసుకుంటే దాదాపు 90% మాదిగ సామాజిక వర్గమే బెనిఫిట్ తీసుకుంది. మాలలు 10% కూడా తీసుకోలేరు. మీరు గతంలో వచ్చిన దళిత బంధును చూడండి, దళిత బంధులో 90% మాదిగ సామాజిక వర్గానికి వచ్చింది, మాలలకు 10% వచ్చింది. ఎక్కడ కూడా మీరు తీసుకున్నారు, దోచుకున్నారు, మొత్తం తెలంగాణలో మీరే అన్ని వనరులు తీసుకున్నామని మేము మాట్లాడలేదు ఎక్కడ. ఇప్పుడు మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళు వివేక్ అసలు ఒరిజినల్ మాల కాదని చెప్పి మాట్లాడుతున్నారు. నిజమేనా? ఇప్పుడు ఒరిజినల్ మాల కులం అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు వివేక్ విషయం వివేక్ ఏంటంటే, వెంకటస్వామి మందకృష్ణ మాదిగ గారు ఏదైతే ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారో అవి ఫాల్స్ అలిగేషన్. ఇంకోటి కూడా ఒరిజినల్ మాలనేనా వివేక్? ఒరిజినల్ మాల కాకపోతే ఆయన ఎందుకు మాల సామాజిక వర్గంకి మద్దతుగా, మాల సామాజిక వర్గ అస్తిత్వాన్ని, వాళ్లకు రావాల్సిన అవకాశాల గురించి కావచ్చు, ఆయన కూడా మద్దతు ఉంటుంది కదా. మందకృష్ణ గారు 30 సంవత్సరాలుగా ఎందుకు ఈ వర్గీకరణ అంశాన్ని నాంచాడు? ఎందుకు ఆ యొక్క చంద్రబాబు నాయుడు అప్పుడు కేంద్రంలో ఆయన చెప్తే ఏ విషయం చెప్పినా ప్రభుత్వము మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే కెపాసిటీ ఆ రోజు ఉండేది. ఇదే సుప్రీంకోర్టు ద్వారా చెప్పకుండా పార్లమెంటులో చట్టం చేసి ఉంటే ఇప్పుడు ఈ సమస్య ఉండేది కాదు కదా అనేది మా యొక్క అభిప్రాయం. ఎందుకంటే ఇది ముమ్మాటికి రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీతో ఉండేటప్పుడు మాలా మాదిగలను చీల్చాలని చంద్రబాబు నాయుడు యొక్క పన్నాగంలో భాగమే మందకృష్ణ ఎంఆర్పిఎస్ ఉద్యమం. వివేక్ వెంకటస్వామి, మందాల భాస్కరు, లేకపోతే రేంజర్ల రాజేషు ఇట్లాంటి యువకులను ముందు పెట్టి మంత్రి పదవి కోసమే ఈ ఇష్యూ తెర మీదకి తీసుకొస్తున్నాడు. రేవంత్ రెడ్డి ముందు పెద్ద ఎత్తున డిమాండ్లు పెడుతున్నాడు అనే ఒక చర్చ ఉంది. నిజమేనా? ఇప్పుడు ఒకటి, మాల సామాజిక వర్గానికి సంబంధించి ఆ కులం నుంచి ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, మంత్రులైనా, ఐఏఎస్లైనా, ఐపీఎస్లైనా ఆ సామాజిక వర్గ అభివృద్ధి గురించి పనిచేయాల్సిన బాధ్యత ఆ యొక్క సమాజానికి ఉంది. ముఖ్యంగా మా సామాజిక వర్గాన్ని నుంచి వచ్చినటువంటి వాళ్ళు మాల సామాజిక వర్గానికి సంబంధించిన పనులే చేయరు. వాళ్ళు దళితుల గురించి పనిచేశారు, బీసీల గురించి పనిచేశారు, అన్ని వర్గాల గురించి పనిచేశారు. కాబట్టి మాకు మాలలకి కుల స్పృహ ఉంది కానీ కుల తత్వం లేదు. ఒకటి, మేము నేనైనా, రాజేష్ అయినా, ఇంకా దిగంబర్ అయినా, ఇంకా మా సంఘాలైనా వివేకన్నకు మంత్రి పదవి ఇస్తానని చెప్పే వాళ్ళు పార్టీలోకి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. మేము కూడా మాకు ఒక ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళం, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనతో ఉన్నాం, తెలంగాణలో ఉన్న అన్ని సామాజిక వర్గాలతో ఒక జేఏసీ నడిపినటువంటి వాళ్ళం, మేమందరం కూడా 100 కేసులు పెట్టి జైలుకి వెళ్ళినటువంటి వాళ్ళం. ఒక కమ్యూనిటీకి సంబంధించిన విషయం కాదు, అన్ని కులాల యొక్క సామాజిక న్యాయం గురించి పనిచేసినటువంటి వాళ్ళం. బీసీలను ఈరోజు పూలే అంబేద్కర్ ఆలోచనని, పెరియార్ ఆలోచనని, అంబేద్కర్ ఆలోచనని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు అగ్రవర్ణ పేదలతో కలిసి పనిచేసిన నేపథ్యం మాకుంది. మేము మందకృష్ణ మీద వ్యతిరేకంగానో మాకు మంత్రి పదవి రావాలనో మా ఉద్దేశం కాదు. మా సామాజిక వర్గం యొక్క వాటా
విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాలలో మా వాటా రావాలని చెప్పేసి అని మేము అడుగుతూ ఉన్నాం. సింహగర్జన అని చెప్పి పెద్ద ఎత్తున సభ పెట్టిర్రు. దేనికి సంకేతాలు అవి? రేవంత్ రెడ్డికి అంటే బ్లాక్మెయిల్ చేస్తున్నారా, డిమాండ్లు పెడుతున్నారా, మేము బెదిరిస్తున్నారా? రేవంత్ రెడ్డి అన్నకు వ్యతిరేకంగానో ఎంఆర్పిఎస్కు వ్యతిరేకంగానో మాలల సింహగర్జన పెట్టలేదండి. మా మాల సామాజిక వర్గం యొక్క భవిష్యత్తుకు సంబంధించిన ఒక పునాది వేయడానికి, ఒక ఎజెండాను తయారు చేయడానికి, భారత సమాజం కులాల సమాజం అయినప్పుడు మా సోదర కమ్యూనిటీ అయినటువంటి బీసీలో ఉన్నటువంటి గౌడ్స్ కావచ్చు, యాదవ్ కావచ్చు, మున్నూరు కాపు కావచ్చు, ముదిరాజు కావచ్చు, ఇట్లా ఆయా సామాజిక వర్గాలకు ఒక్కొక్క సీట్ ఇస్తున్నారు కదా అన్ని పార్టీలు. మరి 52% ఉన్నటువంటి వాళ్ళకు కూడా వాళ్ళ అవకాశాలు రావాల్సిన అవసరం ఉంది కదా. ఈరోజు 20% ఉన్నటువంటి దళితులకి మేము 15% కాదు 20% ఉన్నటువంటి మా యొక్క రిజర్వేషన్లు పెంచాలి, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కావాలి, మా యొక్క దళిత విద్యార్థులు వ్యాపార రంగంలోకి రావాల్సిన అవసరం ఉంది, వాళ్లకు వాటా ఇవ్వాలి. మేమందరం కూడా విద్యా అవకాశాలు లేనటువంటి వాళ్ళకు విద్యావకాశాలు, ఉద్యోగ కల్పన జరగాలి. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తలేరు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మా యొక్క జీవితాలు, మా పేదరికము అలానే ఉంది. ఒకప్పుడు భూస్వామ్య వ్యవస్థ ఉండే, ఈరోజు పెట్టుబడిదారీ వ్యవస్థ వచ్చింది. మాకు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కావాలి, మా వాటా ప్రకారం ఉద్యోగ కల్పన జరగాలి, ఉపాధి అవకాశాలు ఇవ్వాలి, బడ్జెట్ కూడా కేటాయించాలి అనే ఆలోచనతో మా మీటింగ్ పెట్టుకున్నాం తప్ప రేవంత్ అన్నకు వ్యతిరేకము, ఎంఆర్పిఎస్ వాళ్ళకు వ్యతిరేకము కాదు. ఇది ముఖ్యంగా అది మా ఆలోచన ఏంటంటే మా కమ్యూనిటీని అభివృద్ధి చేసుకోవడానికి, మా కమ్యూనిటీ ఐక్యత చేసుకోవడానికి మేము మీటింగ్ పెట్టుకున్నాం. మందాల భాస్కర్, రేంజర్ల రాజేష్ వివేక్ వెంకటేశ్వర స్వామి దగ్గర కోట్ల రూపాయలు తీసుకున్నారా లేదా? వివేక్ అన్న దగ్గర కోట్ల రూపాయలు తీసుకున్నారని ఆరోపిస్తారు. ఎన్ని కోట్లు తీసుకున్నారే? మేము మా ప్రజల తరపున మాట్లాడే గొంతుకలుగా మా సమాజాన్ని ఒక బలమైన రాజకీయ శక్తిగా మార్చడానికి మేము త్యాగం చేయడానికి సిద్ధపడి మా యొక్క కమ్యూనిటీకి రావాల్సిన అవకాశాల గురించి మాట్లాడుతూ ఉన్నాం. విమర్శలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. మేము తెలంగాణ ఉద్యమం జరుపుతున్నప్పుడు కూడా మీరందరూ కూడా కేసీఆర్కు అనుకూలంగా ఉన్నారని కొందరు, మీరందరూ లెఫ్ట్ పార్టీలకు అనుకూలంగా ఉన్నారని చాలా విమర్శలు వేశారు. కానీ 150కి పైగా కేసులు పెట్టుకొని జైలు జీవితం గడిపి లాఠీ చార్జీలు తీసుకొని తలలు పగలగొట్టుకొని తెలంగాణ రాష్ట్రం రావాలని కొట్లాడినటువంటి వాళ్ళం. ఇప్పటికి కూడా తెలంగాణ రాష్ట్ర ఉద్యమాలు ఉన్నప్పటికీ కూడా గత ప్రభుత్వం మమ్మల్ని గుర్తించినప్పుడు కూడా ఎక్కడ కూడా బాధపడలేదు. కవితతో కూడా చాలా దగ్గరగా పనిచేసినట్టున్నారు, ఎమ్మెల్సీ కవితతో. మేము ఎలక్షన్ టైం తెలంగాణ ఉద్యమంలో దాదాపుగా కేసీఆర్ గారు, హరీష్ రావు గారు ఉస్మానియాకి వచ్చారు. వారు ఎందుకు వచ్చారంటే తెలంగాణ అనే ఒక టీఆర్ఎస్ పార్టీ పెట్టుకొని వచ్చారు కాబట్టి వాళ్ళకు మద్దతు ఇచ్చాం. కల్వకుంట్ల కవిత గారు తెలంగాణ బతుకమ్మల జాతరలు పెట్టినప్పుడు కూడా విమర్శ చేసినటువంటి వాళ్ళమే. మీరు ప్లాస్టిక్ బతుకమ్మలు కాదు, అప్పటికి 600 మంది చనిపోయారు విద్యార్థులు, వాళ్ళ కుటుంబాల యొక్క జీవితాలను ఒకసారి చూడండి, వాళ్ళకు మద్దతు తెలపండి, వాళ్ళకు సహకరించండి. 1200 మందిని అమరులను కోల్పోయాం తెలంగాణ రాష్ట్రం గురించి అని మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. మేము అన్ని పార్టీలో ఉన్నటువంటి తెలంగాణ అప్పుడు జేఏసీ అనేటువంటిది విద్యార్థి జేఏసీ ఏర్పడ్డప్పుడు కాంగ్రెస్లో పనిచేసేటువంటి వాళ్ళతోటి కలిసాము, టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళతో కలిసాము, బీజేపీలో ఉన్న వాళ్ళతో కలిసాము, మిగతా వాళ్ళందరితో కలిపి ఒక జేఏసీ పెట్టడంలో విద్యార్థి జేఏసీ పెట్టిన తర్వాత 1 month తర్వాత పొలిటికల్ జేఏసీ పెట్టింది. పొలిటికల్ పరిచయాలు ఉంటాయి కదా. తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీతో మందాల భాస్కర్ ఉంటాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఏం చెప్తారు? లేదు, తప్పు. నేను ఉద్యమాల నుంచి వచ్చినటువంటి వాడిని. నేను ఇటు ఎస్సీ ఎస్టీ వర్గాల గురించి ఉద్యమించినటువంటి వాడిని. అప్పుడు జైలు జీవితం గడిపినాం, అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టుకున్నాం. తెలంగాణ రాష్ట్రం జేఏసీ 14 సంఘాలతో విద్యార్థి జేఏసీ ఏర్పడ్డప్పుడు కూడా క్రియాశీలకం ఉన్నాం. రాజకీయాల్లో వాస్తవంగా మేము బీఆర్ఎస్లోకి వెళ్ళిన మాట వాస్తవమే. ఎందుకంటే మాకు ఒక కార్పొరేషన్ స్థాయి ఒక చైర్మన్ ఇస్తామని చెప్పారు. మేము పార్టీకి మద్దతు తెలపడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు మమ్మల్ని అవకాశాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో కూడా మేమేమనుకున్నామంటే తెలంగాణ విషయంలో కొన్ని అంశాలలో వీళ్ళు నియంతృత్వంగా పరిపాలిస్తున్నారు, ఇది సరి అయింది కాదు తెలంగాణ సమాజానికి అని ఆలోచిస్తూ విమర్శ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అందుకే రాజకీయాలు అనేటువంటివి మనం ప్రజా ఉద్యమంలో ఉన్నప్పుడు, రాజకీయంగా లాబింగ్ చేసినప్పుడు, వాళ్లకు మన అవసరము ఉన్నది అన్నప్పుడు ఎవరైనా ఏ పార్టీ అయినా అవకాశాలు ఇస్తుంటారు. వాళ్ళతో దగ్గర సన్నిహితమైనటువంటి సంబంధాలు ఆ విధంగా బీఆర్ఎస్లో ఉన్నాయి. ఆ విధంగా మన కాంగ్రెస్లో కూడా ఎందుకంటే రేవంత్ అన్నను ఒక ప్రతిపక్షం 2014లో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఉద్యోగం నోటిఫికేషన్ వేయడం లేదు, నిర్బంధం ఉంది. జర్నలిస్టులను వరంగల్లో 100 గజాల బొందలో మేము తోడు పెడతామని మాటలు మాట్లాడారు. ఒక ప్రతిపక్షం బలంగా ఉండాలనే ఆలోచనతో ఆ రోజు తెలంగాణ జనజాతర అని ఆర్ట్స్ కాలేజ్ ముందు
రేవంత్ అన్నను పిలిపియడంలో తీసుకురావడంలో మేము క్రియాశీలకమైన పాత్ర. ఓకే. అందుకే భారతీయ డెమోక్రసీలో అందుకే పార్టీలు బహుపార్టీలు ఎందుకు ఉండాలని కోరుకుంటామంటే బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఎందుకు కోరుకున్నాడంటే మెజారిటీ ప్రజలు పేద వర్గాల అంశాలు చర్చ జరుగుతాయనేటువంటి ఆలోచనతో ఆయన ఆలోచనను ఇంప్లిమెంట్ చేసినటువంటి వాళ్ళుగా మేము రేవంత్ అన్నను కూడా ఉస్మానియాకి పిలిచాం. అయినప్పుడు ఇంకా టీడీపీలో ఉండే, అయినప్పటికీ కూడా ఎంత నిర్బంధం అంటే ఉస్మానియా యూనివర్సిటీ చుట్టూ పోలీసు బలగాలు ఉన్న మమ్మల్ని అందరినీ మొత్తం సౌండ్ సిస్టాన్ని స్టేజ్ని అంతా తీసేసిన మేము ఆయనను ఏ విధంగా తీసుకురావాలని ఆ విధంగా తీసుకొచ్చినాం. రేవంత్ అన్న రోజు అన్నారు 100 కోట్లు కూడా ఖర్చు పెడితే అన్నటువంటి మైలేజ్ నాకు వచ్చింది. నేను నిరుద్యోగుల తరపున ఉన్నానని, ప్రతిపక్షంగా నన్ను ఈరోజు ఇంత నిలబెట్టిరంటే నిజంగా మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోనని కూడా చెప్పడం జరిగింది. ఓకే. మందకృష్ణ ఎందుకు టార్గెట్ అవుతున్నాడు మీకు? అసలు వర్గీకరణ జరగొద్దు అనే మూమెంట్ మాలలు ఎందుకు తీసుకొస్తున్నారు తెలంగాణలో? మేము మాల సామాజిక వర్గం ఎప్పుడు కూడా వర్గీకరణకు వ్యతిరేకంగా ఇప్పటికి కూడా మేము అంటలేము. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, మీకు ఇంతకుముందు చెప్పాను. ఇప్పుడు వాళ్ళేమో వర్గీకరణ జరగాలి అని చెప్పి మాదిగలు వాళ్ళు మాట్లాడుతున్నారు, మందకృష్ణ లాంటి వాళ్ళు. మీరేమో జరగాలి అనకుండా ఇండైరెక్ట్గా చెప్తున్నారు రాజ్యాంగబద్ధంగా, అంటే పార్లమెంట్లో బిల్లు తీసుకురామంటారు. ఏమవుతుందంటే 2000 నుంచి 2004 వరకు ఇంప్లిమెంట్ అయింది, సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇప్పుడు కూడా వాస్తవంగా సుప్రీంకోర్టు తీర్పును చూస్తే ఆయా రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్పింది. అవును, ఆమె అది సలహా మాత్రమే ఇచ్చింది సుప్రీంకోర్టు. కానీ ఏమవుతుందంటే రేపు మళ్ళీ ఇందులో ఉన్న 57 కులాల్లో ఉన్న ఉపకులమైన ఇంకోలైనా ఇప్పుడు సెన్సెస్ ఎవరు చేయాలి? రాష్ట్రం చేయాలి, గవర్నమెంట్. సెన్సెస్ యాక్చువల్గా భారత కేంద్ర ప్రభుత్వము, అంటే మీరు పూర్తి స్థాయిలో చేయమంటారా కేంద్ర ప్రభుత్వాన్ని? వాస్తవంగా ఏంటంటే మన ఎస్సీలది కానీ ఎస్టీలది కానీ బీసీలది కానీ కేంద్ర ప్రభుత్వం చేస్తే అథెంటిక్ ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రాలకు సంబంధించినటువంటివి సెన్సెస్ తీసి ఇప్పుడు ఈ యొక్క సెన్సెస్ తీసి లెక్కలు అనేటువంటివి ఏ బేసిస్ మీద చేస్తాం, ఏ విధంగా పంచుతాం అనేటువంటిది కూడా ఇంతవరకు చెప్తలేరు. అందుకే ఎస్సీల వర్గీకరణ అనేటువంటి అంశం అది కేంద్ర ప్రభుత్వమే కాదు, పార్లమెంటులో చట్టం చేయాలి. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఇవ్వాలి బాబాసాహెబ్ అంబేద్కర్. పార్లమెంటులో చట్టం ద్వారా 2/3 మెజారిటీ తోటి చర్చ జరగాలి. అది దళితుల పౌరసత్వానికి సంబంధించిన అంశము, అది స్థానిక సంస్థలకు రాష్ట్రాలకు ఇవ్వద్దు అనేది వాస్తవమైన విషయం. నిజంగానే శాస్త్రీయంగా జరగాలనేటువంటి చర్చ మేధావులలో ఉంది, కానీ రాజ్యాంగబద్ధంగా చేయకుండా అది మళ్ళీ కొట్టుడు పోస్తుంది. మా ఆలోచన కూడా ఏంటంటే ఒకవేళ రేపు రేవంత్ అన్న గారు యుద్ధ ప్రాతిపదికన చేసిన, ఒకవేళ అంటే మందకృష్ణ లైన్ ప్రకారం చేసిన అంటారు, ఒకవేళ చేసినా అది మళ్ళీ కొట్టివేస్తుంది అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఉంది, రేపు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, మరి అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మందకృష్ణ మాదిగా రేవంత్ రెడ్డిపై అంటే విమర్శలు చేస్తున్నాడు, చాలా నెగిటివ్గా కనిపిస్తున్నాడు, నెగిటివ్ నినాదాలు విమర్శలు ఇవన్నీ కనిపిస్తున్నాయి. మందకృష్ణ చెప్పిన మాటలు రేవంత్ రెడ్డి ఎట్లా వింటాడు? మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మందకృష్ణ గారు ఈరోజు బీజేపీ పార్టీలో ఉన్నాడా, బీజేపీకి అనుకూలంగా ఉన్నాడు. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం ఏంటంటే 30 సంవత్సరాలు ఎందుకు పట్టిందా అంటున్నా. ఇప్పుడు నువ్వు అన్నావు కదా, ఆయన మాట్లాడితే ఏమన్నంటే ఎవరు అడ్డు వచ్చినా అవును వర్గీకరణ జరిగిపోతుందని చెప్పి మాట్లాడినావు. మరి 30 సంవత్సరాలు ఎందుకు జరగలేదు? మాలల్ని ఏమన్నాడు? రాజకీయ భవిష్యత్తు లేకుండా, ఇప్పుడు అంత పెద్ద ఉద్యమకారుడు అని చెప్పబడుతున్న వ్యక్తి మాదిగలకు చావుడప్పని ఎందుకంటావు? నీకంత నమ్మకం ఉంది కదా, కాన్ఫిడెన్స్ ఉంది కదా, ఎందుకు అడ్డుకుంటారు చెప్పండి? మీరు అన్నారు కదా, మీరు ఎవరు అడ్డుకున్నా వర్గీకరణ జరుగు తీరుతున్నప్పుడు 1,00,000 డప్పులు 1000 గొంతుకలు ఎందుకండి? ఇప్పుడు ఈ 2 వర్గాలు ఎందుకు ఏర్పడాల్సి వచ్చింది? కొట్లాడొచ్చు కదా, ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు మందకృష్ణన్ గారు, మొన్న అమిత్ షా గారు భారత రాజ్యాంగ నిర్మాత, ఈరోజు రిజర్వేషన్లు కల్పించినటువంటి మహోన్నతుడిని, మన యొక్క తండ్రి లాంటి వ్యక్తిని అమిత్ షా విమర్శ చేస్తే ఇంతవరకు ఒక మాట మాట్లాడు. అవును, ఇది వాస్తవం. రిజర్వేషన్లు ఇచ్చినటువంటి ఆయన మీద విమర్శిస్తే, నీ తండ్రి లాంటి వాడిని విమర్శ చేస్తే నువ్వు మాట్లాడతలేవంటే నీకు రిజర్వేషన్లు మాట్లాడే అర్హత ఉందా? ఓకే, నువ్వు రిజర్వేషన్ల గురించి మాట్లాడడం కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే మనకు రిజర్వేషన్లు కల్పించినటువంటి మనకు ఒక తండ్రి లాంటి వాడు. ఆయన విమర్శిస్తే ఇంతవరకు నీ మీటింగ్ లేదు, కానీ మాలల మీద చావు డప్పు కొడతా, మాలలకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తా అని మాట్లాడడానికి ఈ దళిత సమాజం కాదు, మాదిగ సమాజం ఈరోజు బాధపడుతూ ఉంది. అసలు అమిత్ షా మీద నీ ప్రోగ్రాం ఏంది? రిజర్వేషన్లు ఎత్తివేసేటువంటి కార్యక్రమం చేస్తున్నప్పుడు నీ ప్రోగ్రాం ఏందండి? బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు సంస్థలకు దారదత్తం చేసింది. దాదాపు 200 రకాల ఫెలోషిప్లను తీసేసింది. ఈ 3వ సారి ఇట్లా
బీజేపీ పార్టీ సొంతగా అధికారంలోకి వస్తే మందకృష్ణ అడిగేటువంటి రిజర్వేషన్లు కూడా ఎత్తివేసేది. సో నేనేమంటున్నా అంటే ఇప్పుడు మాల సామాజిక వర్గం, మాదిగ సామాజిక వర్గం, ఈ రెండు వర్గాలు కలిసి ఎస్సీ వర్గీకరణ తోడ్పాటుకి మీరంతా మంచిగా ఇది చేయొచ్చు కదా అంటున్నారు. రెండు వర్గాలకు ఎందుకు చీలిపోయినాయి? ఇప్పుడు రిజర్వేషన్లను వాస్తవంగా మాట్లాడుకుంటే ఇప్పుడు మేము మాల సామాజిక వర్గంగా రాజ్యాంగబద్ధంగా చేయండి, పార్లమెంటు చట్టం ద్వారా చేయండి. గోరెటి వెంకన్న గారు శాసన మండలిలో ఆయన ఏం మాట్లాడంటే శాస్త్రీయంగా జరగాలి, ఎవరికి నష్టం జరగద్దు. అసలు ఈ ప్రభుత్వాలే ఆ రిజర్వేషన్లు సరిగా ఇంప్లిమెంట్ చేస్తలేవు. ఇప్పుడు మనం ఆలోచిస్తే బ్యాక్లాగ్ ఎందుకుంటాయండి? బ్యాక్లాగ్ ఎందుకుంటే చెప్పండి. ఇప్పుడు మాలలే తీసుకుంటే బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఎందుకు ఉన్నాయని అడుగుతా ఉన్నా. ఆయన మాట్లాడితే ఆయన కూడా మాదిగల వ్యతిరేక. జనాభా దామాషా ప్రకారం వర్గీకరణ చేస్తే అయిపోతుంది. మేమే మాదిగలం ఎక్కువ ఉన్నామని చెప్పి మాలలు తక్కువ ఉన్నారు, మాదిగలు ఎక్కువ ఉన్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడు భార్గవ్ నేను కూడా చెప్పనా, సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం అయితే ఈ 20-30 సంవత్సరాలుగా బెనిఫిట్ తీసుకున్నది మాదిగలు. అక్కడ సుప్రీంకోర్టు కూడా జనాభా దామాష ప్రకారం అనలే. వెనుకబడ్డ కమ్యూనిటీ 59 కులాలలో ఎవరైతే బడి మెట్లెక్కలేదో, ఎవరైతే ఆఫీసుల మెట్లెక్కలేదో వాళ్ళకు ముందు ప్రయారిటీ ఇవ్వాలని చెప్పింది. నీ జనాభా ప్రకారం కాదు. ఇక్కడ 59 కులాలకి ఎవరు తిన్న కులంలో, ఈ యొక్క 59 కులాలలో ఎవరు వెనుకబడరో వాళ్ళకు ముందు ప్రయారిటీ ఇవ్వాలి. వాళ్ళకు ముందు ప్రయారిటీ ఇచ్చిన తర్వాత ఎవరైతే ఈ బెనిఫిట్స్ తీసుకున్నారో వాళ్ళకి లీస్ట్ ప్రయారిటీ ఇవ్వాలంటే మాదిగలు అందరికన్నా లీస్ట్ ఉంటారు. సరే, మీరు చెప్పింది పక్కన పెడితే మీరు చెప్పింది పాయింటే. ఎస్, మాలలు ఎక్కువ ఉన్నారా, మాదిగలు ఎక్కువ ఉన్నారా? ఇక్కడ ఎక్కువ శాతం ఎవరు ఉండొచ్చు? పాపులేషన్ పరంగా ఎక్కువ శాతం మాల సామాజిక వర్గం కన్నా ఒక 5 లక్షలు మాదిగ సామాజిక వర్గం ఉంటుంది. ఇప్పుడు మీలాంటి నాయకులే, రేంజర్ల రాజేష్ కావచ్చు, దిగంబర్ కావచ్చు, వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేమే ఎక్కువ ఉన్నాం, లెక్కలు ఉన్నాయి మా దగ్గర, లెక్కలు తీయాలి గవర్నమెంట్. నేను ఏమంటున్నానంటే అండి అని చెప్పి మా సామాజిక వర్గం ఎక్కువ ఉందని వాళ్ళు చెప్తున్నారు. ఒకటండి, 10% మాకు కావాలి, 4% మాలలకు ఇవ్వాలి, 1% ఉపకులాలకు అని మాట్లాడితే 1% అనేటువంటిది ఈరోజు వాళ్ళు ఒక 10 లక్షలు ఉంటారు. వాళ్ళకు 1% ఇస్తే ఒక 100 పోస్టులలో 15% అంటే 15లో ఒకటే వస్తుంది వాళ్ళకు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటది? ఇప్పుడు ఇది విద్యా ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశము. విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలను వాళ్లకు కూడా ఎలా పంచుతాం అనేటువంటి ఒక ప్లాన్ ఉన్నది మన దగ్గర. మిగతా ఉపకులాలు ఎటుంటే మనకేంది, మాదైతే 10% మీరని చెప్పేసి అంటే అది ఎట్లా న్యాయం అవుతుంది, సామాజిక న్యాయం అవుతుంది అని మేము అడగదలుచుకున్నాం. ఈరోజు 57-59 కులాలకి సమాన పంపిణీ జరిగేటువంటి ఒక మెకానిజం మేధావులతో కానీ, నిపుణులతో కానీ, ఇంకా ఎక్స్పర్ట్గా ఉన్న వాళ్ళందరితో ఒక డిస్కషన్ చేసి ఆ డిస్కషన్లో ఎవరికి ఎంత పంచాలనేటువంటి ఒక డెమోక్రటిక్ వే అనేటువంటిది ఉండకుండానే 10% మాకి, 4% వాళ్ళకి, 1% వాళ్ళకి అంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఏబిసిడీలుగా వర్గీకరణ చేస్తే ఏలో లేకపోతే బీకి వచ్చింది, బిలో 7, A+1, డిలో ఉన్నటువంటి వాడు మళ్ళీ రోస్టర్ విధానంలో 7+9% మాదిగ సామాజిక వర్గం పొందింది ఉమ్మడి రాష్ట్రంలో. అటువంటిది ఇక్కడ జరగదు. ఇక్కడ చేయాలంటే వీళ్ళకు ఎంత పర్సెంట్, ఇప్పుడు కుటుంబంలో 2 అన్నదమ్ములు ఉంటారండి. 2 అన్నదమ్ములకు ఒక ఆయనకు 4 పిల్లలు ఉంటారు, ఒక ఆయనకి 2 పిల్లలు ఉంటారు. భూమి ఎలా పంపిణీ జరుగుతుంది? 10 ఎకరాలను 5 ఎకరాలు పంచుకుంటారు కదా సమానంగా. పాపులేషన్ ప్రకారం పంచుకుంటే మరి 52% ఉన్న బీసీలకు 52% రిజర్వేషన్ ఎందుకు వస్తలేదు అంటున్నాను. ఇప్పుడు వీళ్ళు అన్న ప్రకారమే రేవంత్ రెడ్డి ఒకవేళ వర్గీకరణ చేస్తే మీ పోరాటం ఎట్లా ఉంటుంది? మందల భాస్కర్ పార్టీలో ఉంటారా? పార్టీలో ఉండడమే, కాంగ్రెస్ పార్టీలో ఉంటాం. వ్యక్తులుగా ఎవరైతే ఆ యొక్క సామాజిక వర్గానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ప్రశ్నించడం, ఇది ప్రశ్నించడం వేరు, వాళ్ళ మీద ఉద్యమం రూపంలో మన యాక్టివిటీ తీసుకోవడం వేరు. వివేక్ వెంకటస్వామి ప్రశ్నించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి ఇక్కడ ఒకవేళ మీకు వ్యతిరేకంగా వర్గీకరణ జరిగితే? ఇక్కడ మేము ఒకటే చెప్పదలుచుకున్నాము. మొదటిగా చెప్పదలుచుకుందంటే మాల సామాజిక వర్గం సామాజిక న్యాయానికి కానీ ఈ వర్గీకరణ అంశానికి కానీ వ్యతిరేకంగా లేము మేము. ఈ 59 కులాలకు పంపిణీ ఎలా జరగాలనేటువంటి మాల మేధావులు, మాదిగ మేధావులు, రాజ్యాంగ నిపుణులు, మన ఎవరు మాజీ జడ్జీలతో ఒక కమిటీ వేసి ఈ పంపిణీ ఎలా జరగాలి, ఎవరికి అన్యాయం జరగకుంటే ఎలా చూడాలి, ఇది పొలిటికల్ స్టేట్మెంట్ కాదు, రాజకీయ పార్టీలు ఇమీడియట్గా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అంశం కాదని చెప్పదలుచుకున్నాను. దళితులకు సంబంధించి ప్రత్యేకంగా షెడ్యూల్డ్ క్యాస్ట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ షెడ్యూల్లో చేర్చబడ్డ కులాలు, అంటరానితనాన్ని అనుభవిస్తున్న కులాలు.
వీళ్ళకును బ్యాక్వర్డ్ క్లాసెస్కు ఉన్న బీసీలకు అది ఆర్థిక వెనుకబాటు. ఇది క్యాస్ట్ డిస్క్రిమినేషన్తో వచ్చిన రిజర్వేషన్లు. అందుకే బాబాసాహెబ్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, దళితుల యొక్క రిజర్వేషన్ల అంశము అది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో కాదు, రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో కాదు, అది పార్లమెంటులో చట్టరూపం చేయాలి, పార్లమెంటే చేయాలి. ఇప్పుడు మేము ఇంకోటి కూడా చెప్తున్నాం, ఏ ఏ రాష్ట్రాలలో ఈ యొక్క డిమాండ్ ఉందో, ఉత్తరప్రదేశ్లో ఉన్నదా, తమిళనాడులో ఉందా, కర్ణాటకలో ఉందా, వీళ్ళందరూ ఇప్పుడు మందకృష్ణ గారు ఏది చెప్తే అది కేంద్రం నడిపిస్తుంది కదా, నరేంద్ర మోడీ వాళ్ళ సొంత అన్న కదా, మరి ఆయననే దేశవ్యాప్తంగా చేయమనండి. ఇది ముమ్మాటికి రాజకీయాలను ప్రభావితం చేసి దక్షిణాది రాష్ట్రాలలో చాలా ప్రోగ్రెసివ్ ఆలోచనతో ఉన్నారు, అంబేద్కర్ ఐడియాలతో ఉన్నారు, పెరియార్ ఆలోచనతో ఉన్నారు. వీళ్ళ ఓట్లను తీసుకురావాలంటే మందకృష్ణ గారిని ముందు పెట్టి వాళ్ళ ఓట్లను చీల్చేటువంటి ప్రక్రియ. నేను అందుకే చెప్తున్నా, మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన మేధావులు కానీ మొన్న కూడా కవులు కళాకారులు అంబేద్కర్ ఐడియాలతో ఉన్నటువంటి వాళ్ళు మొన్న ప్రెస్ క్లబ్లో ఆయనతో కలిసి ఉన్నారు. వాళ్ళు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, మిగతా పార్టీలో ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి మీకు ఒక్కరికన్నా అసలు అమిత్ షా మీద మీ స్టాండ్ ఏందన్నా? అమిత్ షా బాబాసాహెబ్ అంబేద్కర్ని మన నామాన్ని స్మరించడం ఏంది, ఒక దేవుణ్ణి స్మరిస్తే మీరు 7 లోకాలకు వెళ్తారని చెప్పేసి అని పుణ్యం దొరుకుతుందని చెప్పి మాట్లాడిండ్రు. మీరు దాని మీద మీ స్టాండ్ ఏందని అని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కళాకారులు అడగాలి కదా. ఇప్పుడు రేంజర్ల రాజేష్ లాంటి వాళ్ళు మందాకృష్ణ మాదిగ లైన్ ప్రకారం ఎస్సీ వర్గీకరణ జరిగితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని బొందబెడతాం, ఇడిచిపెట్టము, ఖచ్చితంగా మాల సామాజిక వర్గం మొత్తం ఏకమవుతుంది, ఓడగొడతామని చెప్తున్నాడు బహిరంగంగా. మీ స్టాండ్ కూడా అదేనా? నేను ఒకటే చెప్పదలుచుకుంది ఏంటంటే, మాల సామాజిక వర్గం మొన్న 5 మన గాయకులను రచయితలను గుర్తించింది. అందులో 5 మాలలు ఉన్నారు. ఆ మాల సామాజిక వర్గం సంబంధించిన గాయకులు రచయితలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాల సామాజిక వర్గం గురించి ఒక పాట రాయాలి, వాళ్ళు మాల మహానాల్లో పనిచేయాలి. విత్ అందశ్రీ కూడా, మాదిగ కమ్యూనిటీ నుంచి వచ్చిన అందశ్రీ కూడా ఆయన సాహిత్యం తెలంగాణ సాహిత్యం, ఓ జయరాజు సాహిత్యం ప్రకృతి సాహిత్యం, ఒక గోరటి వెంకన్న ఉత్పత్తి కులాలకు సంబంధించిన కార్మికుల గురించి కర్షకుల గురించి, వాళ్ళంతా లెఫ్ట్ బ్యాక్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు. వాళ్ళను కూడా మీరు విమర్శిస్తే అసలు ఏమనుకోవచ్చు? దాంట్లో కూడా ప్రియారిటీ మీకే ఇచ్చినట్టుగా. ప్రియారిటీ మాకు ఇవ్వడం కాదండి, ఎక్కువ అంటే మెజారిటీ పీపుల్ మాలలే ఉన్నారు కదా. మాల సామాజిక వర్గం ఏ రోజు వాళ్ళు అక్కడ క్లెయిమ్ చేసుకోవాలి. మేము ప్రజల కవులం, 3.5 కోట్ల మంది ప్రజల తరపున పాడినుల్లం. జయ జయ హే తెలంగాణ, జయనే జన కీర్తనం అని రాసినటువంటి అందశ్రీ అంటే ఒక దళితుల నుంచి అంత గొప్పగా ఎదగడాన్ని మనం స్వాగతించాలి కదా. చాలా గొప్ప మాదిగ కమ్యూనిటీ నుంచి వచ్చిన బిడ్డ, నేను మాదిగా కాదు, నేను తెలంగాణకు గాయకుడిని కవిని అని చెప్తున్నాడు. ఆయనను కూడా విమర్శిస్తే మనం ఓకే, ప్రతి ఒక్కరిదాన్ని కుల కోణంలో చూడొద్దు అనే ఒకటి విషయం అయితే, ముఖ్యంగా మేము రేవంత్ అన్న దగ్గర కూడా మేము చర్చించినప్పుడు కానీ వారికి కూడా కానీ మా సామాజిక వర్గానికి అన్యాయం చేయదు. మేము ఎప్పుడైనా సెక్యులర్, తెలంగాణ రాష్ట్రం రావడంలో బీఆర్ఎస్ అధికారం రావడంలో క్రియాశీలకమైన పాత్ర విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ మేధావులు కానీ కవులు కళాకారుల పాత్ర కీలకం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కూడా మేమే కారణం. నేను అదే అంటున్నా, మీరు అన్యాయం జరగొద్దు అని చెప్పి పోరాటం 100% మేము, ఒకవేళ అన్యాయం జరిగితే మీ స్టాండ్ ఏందనే మా స్టాండుని మేము అన్యాయం జరగకుండా చేసేటువంటి ప్రక్రియలో ఉన్నాం. మేము అవుట్ రైట్గా కాంగ్రెస్ పార్టీకి మాలల మద్దతు 75 సంవత్సరాల నుంచి ఉందనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నా. కానీ మందకృష్ణ గారు ప్రైవేట్ మీటింగ్లో, బయట వీడియో మీకు చూపిస్తా, మీరు ఏ పార్టీలోనూ పనిచేయండి కానీ బీజేపీకి ఓటు వేయండి, నువ్వు జగజ్జీవన్ రామ్ లాంటి కాన్సీరామ్ వంటి సిద్ధాంతంతో పనిచేస్తున్నా చెప్పినావు కదా, ఆయన బొమ్మ ఉంటుంది కదా జగజ్జీవన్ రామ్ బీజేపీలో పనిచేయలే, బీజేపీకి మద్దతు ఇవ్వాలి. మా దళిత వర్గాల నుంచి డిప్యూటీ ప్రధాని వరకు ఎదిగిండు కాంగ్రెస్ పార్టీలో. సుశీల్ కుమార్ షిండే గారు ఎదిగారు. చాలామంది ఒక 5 నుంచి 10 మంది మాదిగ సామాజిక వర్గం సంబంధించిన ముఖ్యమంత్రులు అయ్యారు. ఈ యొక్క ఉమ్మడి రాష్ట్రంలో కోనేరు రంగారావు గారు డిప్యూటీ సీఎం అయ్యారు, దామోదర్ రాజనరసింహ గారు డిప్యూటీ సీఎం అయ్యారు. ఇతను మాదిగ సమాజాన్ని ఎటు దిక్కు మలుపుతుందంటే బీజేపీ దిక్కు ఓట్లు కాసే చెట్లుగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అది తీవ్రంగా ఖండించాల్సిన అవసరం మాదిగ సామాజిక వర్గం నుంచి ఉంది. నేను ఆ కవులు కళాకారులకు నేను ఒకటి విషయం విజ్ఞప్తి చేయదలుచుకున్నా, మీరు ఆయనతోటి పోతుర్రంటే ఆయన బలపరుస్తురంటే రేపు బీజేపీని బలపరిచినట్టే. మీరు ఆలోచన చేయండి, మీ యొక్క 1000 డప్పులు 1,00,000 డప్పులు 1000 గొంతుకలు ఎవరిని అధికారంలోకి తీసుకురావడానికి, బీజేపీని తెలంగాణ ప్రాంతంలో అధికారం తీసుకురావడానికి మీరందరూ సహకరిస్తున్నారని ఆలోచన మేము మొత్తం తెలంగాణ దళిత సమాజం అనుకోవాల్సిన పరిస్థితుల్లోకి మీరు నెట్టివేయబడతా ఉన్నారు. ఒక కులాన్ని దూషించే పాటలు కానీ, ఒక కులాన్ని విమర్శించేటువంటి రాజకీయపరమైన విమర్శలు వేరు, పర్సనల్ విషయాలు మాట్లాడడం అనేటువంటిది 2 సామాజిక వర్గాలు కూడా మంచిది కాదని చెప్పదలుచు. చివరిగా చెప్పండి, మందాల భాస్కర్ గారు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, తెలంగాణ ప్రభుత్వానికి కావచ్చు, లేకపోతే మందకృష్ణ లాంటి వాళ్ళకి, మీ మీ సామాజిక వర్గానికి, తెలంగాణ ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు? ఈ వర్గీకరణ జరగాలా, జరిగితే ఎట్లా జరగాలి, ఏం చేయాలి అసలు చివరి? నేను మొదటగా రేవంత్ రెడ్డి అన్న వర్గీకరణ విషయంలో అది పార్లమెంటుకు రాసి పంపితే బాగుండేది అనేది మొత్తం మాల సమాజం కోరుకుంటున్నది. ఒకవేళ మీరు చేయదలుచుకున్నా, ఒకవేళ మీరు చేసినా, మేము కాంగ్రెస్ పార్టీకి అయితే ఎంఆర్పిఎస్ వాళ్ళు ఓట్లు వేయరు, వాళ్ళు ఓట్లు వేపియరు. క్లియర్. ఒకవేళ మీరు చేయాలనుకుంటే ఇది మంత్రుల కమిటో లేకపోతే ముఖ్యమంత్రిగా కాదు, న్యాయ నిపుణులు ఉంటారు, మేధావి వర్గం ఉంటారు, వాళ్ళందరితో కూర్చొని ఈ సమస్యను పరిష్కరించడం ఎలా? అసలు వర్గీకరణ అనేది మరి కేంద్రం పార్లమెంటులో చేయనప్పుడు మనకెందుకు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది? ఆ గైడ్లైన్స్ని మొదటగా చదివి, ఆ చదివినటువంటి ప్రకారం చేసినా ఏ సామాజిక వర్గానికి నష్టం జరగకుండా చేయాల్సినటువంటి అవసరం అనిపిస్తే చేయాలి. కానీ మళ్ళీ సుప్రీంకోర్టు కూడా ఏమన్నదంటే, ఒకవేళ మీరు సరిగా చేయకపోతే ఎవరైనా కోర్టుకు వస్తే మళ్ళీ కొట్టివేయడానికి సిద్ధంగా ఉంది. అందుకే ఈ అంశం చాలా సున్నితమైనది. ఇది రాజకీయాల వల్ల వచ్చినటువంటి అంశం కాబట్టి దీన్ని పంపిణీ జరిగేటువంటి తీరులో న్యాయ నిపుణులు, మేధావి వర్గము ఎవరైతే ఈ విషయాల పట్ల అవగాహన ఉన్నారో వాళ్ళతోటి ఒక కమిషన్ వేసి, ఒక కమిటీ వేసి, చర్చ చేస్తే బాగుంటుంది అనేటువంటి దగ్గర కొంతమంది మాల సామాజిక వర్గంలో ఉన్నారు. మెజారిటీ మాల సామాజిక వర్గంలో మాల సంఘాలుగా అడుగుతున్నది ఏంటంటే, మాలలకు అన్యాయం జరిగిన పర్వాలేదు, దళితులంతా కలిసి ఉండాలి, మనమందరం ఇంకా అవసరం అనుకుంటే రిజర్వేషన్లు పెంచుకొని వెనుకబడ్డ వాళ్ళకు ప్రత్యేకంగా 2-3% పెంచి వాళ్ళకి అవకాశాలు ఇద్దామనేటువంటి దగ్గర కొంతమంది ఉన్నారు. అందుకే వీళ్ళందరినీ సమన్వయపరుస్తూ, వీళ్ళందరినీ కూడా ఒక ఏకీకరణ చేస్తూ ఒక బలమైనటువంటి శక్తిగా మార్చేటువంటి క్రమంలో ఎవరం కూడా మాల సామాజిక వర్గమైన మాదిగలను అన్నదమ్ముల్లాగానే చూసినాం. వాళ్ళకు ఉద్యమాలు నేర్పించినాం. ఈరోజు మందకృష్ణ గారు ఈరోజు ఎంఆర్పిఎస్ పెట్టడానికి వెనకాల కూడా ఒక మాల సామాజిక వర్గం సంబంధించిన శివసాగర్ లాంటి వాళ్ళతో కలిసి తిరిగాడు ఆయన. వాళ్ళతో ఆయనకు లైఫ్ ఇచ్చినటువంటి వాళ్ళు. అందుకే ఆయన భాష, మేము మందకృష్ణ గారిని ఎక్కడ వ్యతిరేకిస్తున్నామంటే, ఆయన వాడుతున్న భాష, ఆయన మాట్లాడుతున్న తీరు, ఆయన ఒక ఐడియాలజీ లేకుండా ఒక బీజేపీ వెనకాల తిరిగే విధానం. ఈరోజు అమిత్ షా లాంటి వాళ్ళు కూడా మాట్లాడితే కనీసం వారం రోజులైనా నీ నుంచి స్టేట్మెంట్ లేదు. ఓకే, నువ్వు ఎక్కడనో మన రకరకాల ప్రోగ్రాంలో పోతున్నావు కదా, నీకు రిజర్వేషన్ల గురించి మాట్లాడే అర్హత ఎప్పుడు ఉండదు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ని డిఫెన్స్ చేసినప్పుడు. ఎస్, మా దేవుడు మాకు ఈరోజు వెలుగునిచ్చినవాడు, మమ్మల్ని మనుషులకు గుర్తింపు ఇచ్చినవాడు. ఈరోజు మా పిల్లలు వాళ్ళ కొడుకులు కూడా డాక్టర్లు అయ్యారు కదా, వాళ్ళ కొడుకులు కూడా మిగతా ఉద్యోగస్తులు అయ్యారు, కలెక్టర్ అయ్యారు, ఈరోజు వివిధ విభాగాలలో పనిచేస్తూ ఉన్నారు. ఎవరు ఇచ్చారు? ప్రత్యేక రిజర్వేషన్లు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చాడు. కాబట్టి ఈరోజు మనం ఇంత తెల్ల బట్టలు కట్టుకొని ఈరోజు మనం పనిచేస్తున్నాం. అటువంటి వాళ్ళని విమర్శ చేస్తూ నువ్వు మాట్లాడకపోతే దేనికి సంకేతమని మాదిగ సమాజ వర్గం అడుగుతుందనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. అందుకే రేవంత్ అన్న గారు, మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ సామాజిక వర్గం మీతోటి ఉంది, రేపు కూడా మీతోటే ఉంటుంది. ఓకే, ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో క్రియాశీలకంగా ఉన్నాం, రేపు ఇంకో ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కూడా క్రియాశీలకంగా మాల సామాజిక వర్గం ఉంటుందని రాజకీయ నాయకులు చెప్తూనే, మందకృష్ణ గారు ఈ విషయాల పట్ల మీ యొక్క భాషను మార్చుకోవాలి, మీ పనితీరును మార్చుకోవాలి, దళితులుగా మీ యొక్క మన ఆకాంక్షను ముందుకు తీసుకెళ్లేటువంటి ఒక మహోద్యమాన్ని తీసుకెళ్దాం, మాతో రండి కలిసి పనిచేద్దామని చెప్పేసి చెప్పదలుచుకున్నాను. రైట్. థ్యాంక్ యూ అండి మందల భాస్కర్ గారు. థ్యాంక్ యూ భార్గవ్, థ్యాంక్ యూ వెరీ మచ్.